ప్రైజ్ ద లార్డ్. సకల ఆశీర్వాదములకు కారకుడును ప్రేమాపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము మార్చి 28 శుక్రవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు. ఆయన నిత్యకృప, ఆయన సన్నిధి సదాకాలము మీ కుటుంబములకు తోడైయుండునుగాక. ఆమేన్. దేవుని కృపావాత్సల్యమును బట్టి ప్రభువు మనకు ప్రతిదినం ఆరోగ్యమును ఆయుష్షును అనుగ్రహించి వాక్యము చేత బలపరుస్తున్నాడు. మన కుటుంబాలు కూడా ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రభు యొక్క ఆలోచన. ఆదామును దేవుడు చేసిన తరువాత వారిని ఆశీర్వదిస్తూ మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అని ఆశీర్వదించాడు. దేవుని పిల్లలైన వారు అన్ని విషయాలలో కూడా చక్కగా ఫలిస్తూ అభివృద్ధి పొంది విస్తరించాలి అనేది దేవుని యొక్క ఆలోచన. అంతేకాదు, దేవుడు నరులను చేసినప్పుడు ప్రతిదినము ఆయన ముఖదర్శనం చేసుకుంటూ ఆయన ఎదుట పిల్లలుగా ఎదగాలి అని కోరుకొని యథార్థవంతులుగా మనలను పుట్టించాడు. అయితే మన యొక్క పరిస్థితులను బట్టి యథార్థతను పోగొట్టుకుని దేవునికి మరుగై ఆశీర్వాదము లేక శాపాన్ని అనుభవిస్తూ కుటుంబాలుగానే విచ్ఛిన్నమైపోతున్నాయి. దేవుని బిడ్డలుగా మన శాపాస్పద జీవితాన్ని ఆశీర్వాదకరముగా మార్చగలిగిన వాడు, మన కొరకు శాపగ్రస్తుడై సిలువలో తన రక్తాన్ని కార్చి గొప్ప దీవెన అనుగ్రహించిన వాడు యేసుక్రీస్తు ప్రభువే. ఆయన సన్నిధి వాక్యం వింటున్న మనకు నిత్యము తోడుగా ఉండునుగాక. ఆమేన్. ఈ దినమున 45వ కీర్తనను మనము ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించుకుందాం. ఈ కీర్తనను కోరాహు కుమారులు వ్రాశారు. అయితే దీనిని ప్రేమను గూర్చిన గీతము అని వర్ణించారు. ప్రేమను తెలియపరుస్తున్నటువంటి ఈ కీర్తన దేవునికి సంఘానికి ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. దీనిలో 17 చరణాలున్నాయి. 9 చరణాలు రాజుని గూర్చి మాట్లాడితే మిగిలిన 11 చరణాలు రాణిని గూర్చి మాట్లాడుతున్నాయి. రాజు మనము ఆరాధిస్తున్న యేసు ప్రభువే. అందుకే జ్ఞానులు యూదులకు రాజుగా పుట్టినవాడెక్కడా, మేము ఆయనను పూజింపవచ్చితిమని హేరోదు రాజుతో పలికినట్లుగా మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనములో మనము చూస్తాం. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువని ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం చెలవిస్తుంది. ఆయన రాజాదిరాజు. అయితే ఆయన రక్తము చేత కడగబడినటువంటి సంఘము ఆయన భార్య, రాణి. క్రైస్తవులు అనబడుతున్నవారు ఎవరు అని అంటే, సర్వ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి పాప మాలిన్యము నుండి విమోచించబడి పరిశుద్ధులై సృష్టికర్త అయిన ఆ యొక్క ప్రభువునకే భార్యగా సిద్ధపరచబడుతున్న సంఘము అని అర్థం. సంఘానికి లోకములో ఒకవేళ విలువ లేకోకుండా అపవాది చేశాడేమో, లేక మనుషులే క్రియలను బట్టి సంఘము యొక్క విలువను దిగజార్చారేమో, కానీ దేవుని యొక్క సన్నిధిలో సంఘానికున్న విలువ అమోఘమైనది.
అద్భుతమైనది, అది ఎంతో శ్రేష్టమైనది. సంఘము ఆయన పెండ్లి భార్య. అందుకే సంఘాన్ని ఆయన ఎంతో గౌరవిస్తున్నాడు, దానికి విలువను ఇచ్చాడు. ప్రియులారా, ఈ రోజున 45వ కీర్తనలో రాజు రాణీలను గూర్చినటువంటి శ్రేష్టమైన సంగతులను మనము ధ్యానించబోతున్నాం. కోరాహు కుమారులు గాయకులే కాదు, ఎంతో శ్రేష్టమైన ప్రవచనావరము కలిగినటువంటి వారు, భవిష్యత్ కాల జ్ఞానాన్ని ఎరిగిన వారు. అందుకే వారు పాడుతున్నటువంటి కీర్తనలో ఎన్నో ప్రవచనాత్మకమైన సంగతులు దాగి ఉన్నాయి. రాబోవు కాలములో నెరవేర్చబడబోవు సంగతులు ఎన్నో పొందుపరచబడి ఉన్నాయి. దేవుని వాక్యములో నుండి కీర్తన గ్రంథము 45వ కీర్తన మొదటి చరణాన్ని చదువుకుందాం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలెనున్నది. ప్రార్థన. సర్వకృపానిధి రక్షక, మీ కొందనాలు, స్తోత్రాలు. 45వ కీర్తనను ప్రార్థనాపూర్వకముగా ఈ దినమున ప్రారంభించడానికి మీరిచ్చిన భాగ్యమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ కీర్తన అంతటి యందు మాతో మీరు మాట్లాడండి. ప్రతి వచనము ధ్యానిస్తున్నప్పుడు మమ్ములను బలపరిచి ఆధ్యాత్మికముగా ఎదిగి వర్ధిల్లుటకు కృపచూపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నదని కీర్తనాకారుడు దేవుని సన్నిధిలో ఎంతగానో ఉత్సాహిస్తున్నాడు. కారణం, రాజుని గూర్చి అతడు రచించిన దానిని పలకబోతున్నాడు. తన నాలుక త్వరగా వ్రాయువాని పెన్నువలే కలమువలే ఉన్నది. అంటే రాజుని గూర్చి ఒక ప్రత్యేకమైన దర్శనాన్ని, రాజుని గూర్చి ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షతను ఈ కీర్తనాకారుడు కలిగి ఉన్నాడు. ఆ యొక్క సంగతులను అతడు ధ్యానిస్తున్నప్పుడు హృదయం ఎంతగానో ఉప్పొంగిపోతూ ఉంది. నిజమే కదూ, మన జీవితాలలో కూడా కొన్ని పర్యాయాలు దేవుడు చేసిన కార్యాలను గూర్చి, లేక దేవుని యొక్క తలంపులను గూర్చి, దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలను గూర్చి ధ్యానిస్తున్నప్పుడు లోపల అంతరంగ పురుషుడు ఎంతగానో సంతోషభరితుడై ఉప్పొంగుతూ ఉంటాడు. లోపల అంతరంగ పురుషుడు ఉరకలేస్తూ ఉంటాడు. కారణం, దేవునిని గూర్చిన సంగతి చెవినపడగానే లోపల అంతరంగ పురుషుడికి సంతోషం ఎక్కువ. బైబిల్ గ్రంథాన్ని మనము పరిశీలన చేస్తే వృద్ధాప్యమందు ఎలిజబెత్తు తల్లి గర్భము దాల్చింది. యవనస్తురాలుగా ఉన్న మరియమ్మ కూడా గర్భము దాల్చింది. అయితే మరియమ్మకు ఎలిజబెత్తమ్మ బంధువురాలు గనుక గాబ్రియేలు దూత ద్వారా దేవుడు ఆ సంగతిని ఆమెకు బయలుపరిస్తే, ఆమె పరామర్శించడానికి ఆ తల్లి దగ్గరకు వెళ్ళినప్పుడు వందనము చెప్పగానే ఎలిజబెత్తమ్మ గర్భములో బాప్తిస్మమిచ్చు యోహాను రూపుదిద్దుకుంటున్నాడు. అప్పటికి 6వ మాసం. 6వ మాసములో ఉన్నటువంటి ఆ యొక్క పిండము చెవిన వందనము పడగానే లోపల గంతులు వేసినట్లుగా లూకా భక్తుడు రాశాడు. దేవుని మాట చెవినబడగానే మన లోపల అంతరంగ పురుషుడు గంతులేస్తాడు అనడానికి ఒక శ్రేష్టమైన నిదర్శనమిది. ప్రభువుని నవమాసాలు మోసి లోకానికి తీసుకురాబోతున్న తల్లి మాట యోహాను చెవినబడింది. యోహాను ఆత్మ ఎంతగానో ఉప్పొంగిపోయి లోపల గంతులు వేశాడు. ఈ రోజున దేవుని పిల్లలుగా ప్రభువుని గూర్చిన ఆలోచనలు,
ప్రభువు యొక్క దివ్య కార్యములను మనము ధ్యానిస్తున్నప్పుడు మన అంతరంగ పురుషుడు నిజముగా ఎంత కేరింతలు కొడతాడో, ఎంత ఉప్పొంగుతాడో, ఎంత ఉత్సాహముతో ప్రియులారా ఆనందిస్తాడో. ఇట్టి అనుభవం వాక్యము వింటున్న మీకుందా? అట్టి అనుభవాన్ని పొందుకున్నారా? అట్టి అనుభవాన్ని పొందుకోవాలంటే లోపల ఉన్న ఆత్మ రక్షణ పొందినదై ఉండాలి. ఆత్మ రక్షణ పొందడం అంటే క్రొత్త జన్మ అనుభవాన్ని కలిగి ఉండడం, పాపపు స్వభావపు మాలిన్యము నుండి విమోచించబడి పరిశుద్ధపరచబడడం. ఎప్పుడైతే మన పాపము నుండి మనం విమోచించబడ్డామో నూతన జన్మ అనుభవంలోకి వస్తున్నాం. కారణం, మన పాపము వలన మనము మృతులమైపోయాం, దేవునికి దూరస్థులమయ్యాం, చెడు మాలిన్యము చేత అపవిత్రులమైపోయాం. మనము రక్షింపబడితే ఆ మాలిన్యము నుండి కడగబడిన వారమై విమోచన పొంది మనము నూతన జన్మ అనుభవంలోనికి వస్తాము. అంతరంగ పురుషుడు నూతన శిష్యువలే ప్రారంభించి తన ఆత్మీయ జీవితాన్ని వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మదేవుని సహాయము ద్వారా కట్టుకుంటూ ఎదగడం ప్రారంభిస్తాడు. ఈ రోజున అనేక మంది జీవితాలలో దైవత్వాన్ని గూర్చినటువంటి సంపూర్ణ గ్రహింపు లేక, రక్షణను గూర్చిన ఆలోచన లేక, ఏవో ఆత్మలో మేము బలపడుతున్నామన్నట్లుగా ఉన్నారు. కానీ దేవుని సన్నిధిలో ఆనందించే అనుభవంలోనికి, అంతరంగ పురుషుడు ఉప్పొంగే అనుభవంలోనికి నడిపించబడటలేదు. దేవుని పిల్లలుగా అట్టి అనుభవాలలోనికి పరిశుద్ధాత్మదేవుడు మనలను నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపానిధివైన తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు. ఈ దినము మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. విన్న వాక్యమును బట్టి మా హృదయాలను బలపరచండి, క్షేమాభివృద్ధిని కలిగించి నీ రాకడకు సిద్ధపరచండి. ప్రతి కుటుంబములో నెమ్మది, సమాధానము అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి సదా మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.